నమస్తే. నమస్తే. పేరు? విజయలక్ష్మి. చెప్పమ్మా, నవంబర్ 30 ఎలక్షన్స్ ఉన్నాయి కదా, బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్లో ఏది గెలుస్తుంది అనుకుంటున్నావు? కారు గుర్తు గెలుస్తుంది అనుకుంటున్నావా, చెయ్యి గుర్తు గెలుస్తుంది అనుకుంటున్నావా, పువ్వు గుర్తు గెలుస్తుంది అనుకుంటున్నావా? కారు గుర్తే. ఎందుకు? మా కారు గుర్తు మాకు అన్నం పెడతాంది కదా, మాకు బట్టలు పెడతాంది కదా, అందుకే కారు గుర్తు గెలుస్తుంది. ఓకే. నా కొడుకులు లేరు, బిడ్డలు లేరు, ఒక్క బిడ్డ ఉన్నది. ఆ బిడ్డ అట్లా అంటది, మరి కిరాయి కట్టుకోవాలి, ఎక్కడ ఆదాయం లేదు. నాకు 2000 పింఛను. నేను ఏం పని చేస్తలే, నాకు శాతం అవుతలే. 2 సంవత్సరాలే ఇంటికన్నా కూర్చుంటానా. మా బిడ్డ, నా పెద్ద బిడ్డ చచ్చిపోయింది, 2 మనవలు. మొన్న దాకా పనిచేసి సాధిన. ఇప్పుడు వాళ్ళకు ఎక్కడ ఆధారం లేదు. మా గవర్నమెంట్ మాకు ఇల్లు, మాకు ఎక్కడైనా సహజం కావాలి. తల్లిదండ్రులు లేని పిల్లలు మేము దిక్కులేను. మా పరిస్థితి చెప్పాలని ఘోరంగా ఉన్నది. కేసరి గెలవాలనే మొక్కుతాను. ఆ దేవుని చిత్తం ఇదంతా ఏం లేదు. ఓకే అమ్మ. 4-5 అవుతాయి. ఇప్పుడు నవంబర్ 30 ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా 3 కూడా పోటీ. ఇక్కడ మీ చేనేత కార్మికులను ఎవరు ప్రభుత్వం గుర్తించారు? కారు. మీ ఓటు ఎవరికి? కారుకే. నమస్తే. నమస్తే. పేరు? మనమ్మ. రోజుకి ఎన్ని చేస్తారు ఇవి? ఇవి 4 పోతాం. 4. ఇప్పుడు మీ చేనేత కార్మికులను తెలంగాణ రాకముందుకు ఆదుకున్నారా, లేకుంటే తెలంగాణ వచ్చినాక ఆదుకున్నారా? ఏ విధంగా ఉంది? తెలంగాణ వచ్చిన కాంచే ఆదుకొని ఇప్పుడు మమ్మల్ని బాగుపడేస్తాండ్రు. ఇప్పుడు నవంబర్ 30 ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్, దీనిలో ఏది గెలిచే అవకాశం ఉన్నదమ్మా? తెలంగాణ గెలిచేటట్టే ఉన్నది. అది ఇప్పుడు చూసుకుంటే కేసీఆర్ని చూసి ఓటేస్తావా, లేకుంటే స్థానిక ఎమ్మెల్యేని చూసి ఓటేస్తావా? కేసీఆర్ చూసేస్తాం. ఇప్పుడు చూసుకుంటే నీ ఓటు ఎవరికి? ఆయనకే వేస్తాం, కేసీఆర్కి. ఏ గుర్తు? ఆయన కారు. ఓకే.